దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 25 మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 1 Peter chapter 5 and verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచుండు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను దేవుడు మెలకుగా ఉండమంటున్నాడు. సోబర్ మైండ్తో, నిబ్రమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండమంటున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బీ సోబర్, బీ విజిలెంట్, because your adversary the devil walketh about as a roaring lion, seeking whom he may devour. Be vigilant. మెలకుగా ఉండుడి. చాలా ముఖ్యమైన మాట అండి ఇది. దేవుడు మనల్ని స్పిరిచువల్గా అలర్ట్గా ఉండమంటున్నాడు. ఎందుకంటే మన శత్రువు మనల్ని మృంగుదామని ఆయన తిరుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. యూ హ్యావ్ టు బి స్పిరిచువల్లీ విజిలెంట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయక మునుపు ఆయన పేతురు, యోహాను, యాకోబులతో చెప్తున్నాడు, నా ప్రాణము మరణము పొందినంతగా దుఃఖపడుతున్నది, మీరు మెలకుగా ఉండండి, వాచ్ అన్నాడు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విజిలెంట్గా ఉండమని దేవుడు మనల్ని పలుకుతున్నాడు. ఎందుకంటే మనము మెలకుగా లేకపోతే, మనము కనిపెట్టకపోతే, మనము విజిలెంట్గా లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది, మనుషులు కావలి కాయవారు పడుకుంటుండగా, నిద్రపోతుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను విత్తెను. When men slept, the enemy came and sowed tares in between the weeds. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఒక తోట ఉన్నది, నీకు సంపద ఒక తోట, నీ జాబ్, నీ యొక్క బిజినెస్, వాట్ ఎవర్, నీ మినిస్ట్రీ, ఇట్స్ ఎ గార్డెన్. నీవు నీ తోటను నువ్వు కావలి కాయాలి, మెలకుగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. లేకపోతే నీ తోటలో, నీ అందమైన తోటలో, సంతోషమైన తోటలో వాడు దుఃఖాన్ని విత్తి వెళ్ళిపోతాడు, నష్టాన్ని విత్తి వెళ్ళిపోతాడు. దేవుడు ఆదాముకు తోట ఇచ్చినప్పుడు 2 మాటలు చెప్పాడు. తోటను సేదదీర్చమన్నాడు, రెండోది తోటను కాయమన్నాడు. He told Adam 2 things when he gave him the garden. He said, you have to, take care of it and also water it. దేవునికి స్తోత్రము కలుగును గాక. వెరీ ఇంపార్టెంట్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్. నీవు తోటను సేదదీర్చుచు నీవు దాన్ని కావలి కాయాలి. ఈరోజు ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు బి స్పిరిచువల్లీ అలర్ట్. స్పిరిచువల్లీ ఇఫ్ యూ ఆర్ స్లీపింగ్, స్పిరిచువల్లీ ఇఫ్ యూ ఆర్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్ ఎల్స్. అర్థమవుతుందండి? మనము తెలియకనే అనేక విషయాల్లో మనము లీనమైపోయి మనము దుష్టుడి యొక్క ప్లాన్స్ని మనము చూడలేని పరిస్థితిలో ఉంటాము. అర్థమవుతుందా? అనేకమైన పనుల్లో మత్తులైపోతాం, బిజీ అయిపోతాము. మత్తు అనగానే కేవలము వ్యసన మత్తే కాదండి, మన పని మత్తు. కొన్నిసార్లు మన యొక్క అహం యొక్క మత్తు, కొన్నిసార్లు మన హోదా యొక్క మత్తు, మన సంపద యొక్క మత్తు, మన కుటుంబం యొక్క. సమ్ టైమ్స్ యూ ఆర్ obsessed and you are like carried away with what you have and you forget the enemy is watching over you to take care, to come and destroy you. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు మెలకుగా ఉండి నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండమంటున్నాడు. ఎందుకంటే మన విరోధి అపవాది వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదమో అని ఇటు అటు తిరుగుతున్నాడు. हिंदी में पढ़ेंगे। पहला पत्रुस उसमें 5 अध्याय और 8वीं वचन पढ़ रहे हैं। सचेत हो और जागते रहो, क्योंकि तुम्हारा विरोधी शैतान गर्जने वाला सिंह की नाई इस खोज में रहता है कि किसी को फाड़ खाए। प्रभु को धन्यवाद। आप जागते रहना,
आत्मीय जागृति के बारे में कहा गया है। आत्मीय रीति से अब जगना चाहिए। आप ये शरीर संबंध की नींद के बारे में नहीं कहा जा रहा है, यहाँ पे आत्म संबंध की नींद के बारे में कहा जा रहा है। हम जागते रहना चाहिए, तब जाकर हम हमारे शत्रु को हम रोक सकते हैं। शत्रु हमारे पास नहीं आएगा। నువ్వు మెలకుగా ఉంటే నీ శత్రువు రాడు నీ దగ్గరికి. ఎప్పుడు వచ్చాడంటండి? గురుగులు ఎప్పుడు విత్తాడంట? మనుషులు నిద్రపోతున్నప్పుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్పిరిచువల్గా ఎలర్ట్ ఉండటకే మనము భక్తిని చేస్తున్నాం. స్పిరిచువల్గా ఎలర్ట్ ఉండటకే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. స్పిరిచువల్గా ఎలర్ట్గా ఉండటకే మనం ఫాస్టింగ్ చేస్తున్నాం, చర్చ్కి వెళ్తున్నాం. సో దట్ యు ఆర్ స్పిరిచువల్లీ అలర్ట్, సో దట్ యు డోంట్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్ యువర్ గార్డెన్. నువ్వు ఆత్మీయంగా జాగ్రత్తగా ఉన్నప్పుడు దుష్టుడికి నీ తోటలో ప్రవేశించటకు నువ్వు అవకాశం ఇవ్వవు. ఆదాము అవకాశం ఇచ్చాడు. ఆదాము తోటలో వాడిని ప్రవేశించి, ప్రియ దేవుని బిడ్డలారా, వారి దగ్గర ఉన్నది దొంగిలిచ్చాడు. ఈరోజు మనము జాగ్రత్తగా ఉండవాలనని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. మన పిల్లలకు నేర్పించాలి, మనము జాగ్రత్తగా ఉండాలి, స్పిరిచువల్గా జాగ్రత్తగా ఉండాలని నేర్పించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, ఆత్మరీతిగా మేము జాగ్రత్తగా ఉండుటకు, మెలకుగా ఉండుటకు ఈరోజు మాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా తండ్రి, రక్షకుడా, నీ కృప దయచేయమని అడుగుచున్నానయ్యా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా తోటల్లో ప్రభా నాయన తండ్రి, దేవా తండ్రి ప్రభా, నక్కలు గుంట నక్కల్లాగా వచ్చిన ప్రతి చీకటి శక్తులను యేసు ప్రభు నామములో ఇప్పుడు తరిమి వేస్తున్నాం తండ్రి. మీ తోడు నీరు దయచేసి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, అనారోగ్యుని వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నీవు తృప్తిపరిచి ఆశీర్వదించడానికి స్తోత్రం. మంచి జాబ్స్తో వారిని ఆశీర్వదించడానికి స్తోత్రం. వ్యాపారం చేసిన, బిజినెస్ చేసిన వారందరినీ దీవించేవారు. బిజినెస్లో ప్రతి బిజినెస్ కష్టాన్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వారు, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అన్ని ఎగ్జామ్స్ వారందరూ మంచిగా రాయటకు నీ కృపను అనుగ్రహించి మీ తోడు వారందరితో ఉన్నందుకు స్తోత్రం. అందరికీ మంచి ఆరోగ్యం కూడా దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.